నా పేరు వెంకటేష్. నేను ఇప్పుడు అడ్వకేట్ చేస్తున్నాను దేవకుండా. నాకు ఇద్దరు పిల్లలు. మా మిస్సెస్ అందరూ వినండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా ఏజ్ ఏం చేశారు? టాలెంట్ స్కూల్. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి గుర్తంటే బి సెక్షన్ బి సురేష్. క్లాస్లో కళావతి టీచర్ గారు పదేళ్ళ స్లిప్ టెస్ట్ అయితే వీడు నా ముంగల పెట్టాడు. నేను 2 ప్రిపేర్ అయినా. వీడు నా ముంగల కూర్చొని ఒకటే రాస్తుంది. అసలుకి ఏ రాస్తుందో నాకు అర్థం కాదు. చూపించాలి చూపించట్లేదు. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ నాకు చూపించట్లేదు. నెక్స్ట్ డే కళావతి టీచర్ వచ్చి కట్టే తీసుకో కొట్టుగా. ఎందుకంటే ఆ టైంలోనే పెళ్లి ఏదో వచ్చింది. అదే ఏదో వచ్చింది కదా సార్. ఎన్ని పద్యాలకు 5 సాంగ్స్ ఎన్ని పద్యాలు కవర్ చేసేసాడు. చెప్తారా కాబట్టి పాటలు రాశారు. వచ్చింది తర్వాత బి సెక్షన్ రూల్ నెంబర్ 1 నేను ఇవాటి అందరు అడుగుతున్నాం. ఓన్లీ అందరు 1 minute మాట్లాడండి. రూల్ నెంబర్ 5 రండి. మేడం నెంబర్ 2 చిరంజీవి శిరీష మాట్లాడుతారు. ఇంకో ఇక్కడ మైక్ అయిపోయింది. సురేష్ మైక్ లేట్గా వచ్చినందుకు సారీ. నేను 4th వీక్ లో పెట్టుకుందామన్నా పవన్ అన్నాడు 2nd వీక్ లో పెడతాం కలిసి వెళ్ళదు జస్ట్ కలిసి వెళ్ళు అని చెప్పి వాడికి ఇవ్వాలి పనిష్మెంట్. మీరు బింగీలు ఇస్తారా గోడ కుర్చీ వేయిస్తారా పవన్కి ఇవ్వాలి. ఇంకొక విషయం 10th క్లాస్లో పవన్ రామారావు నేను స్వరూప ఒక సెయింట్ మేరీస్ అమ్మాయి ఉండేది మా ఇంటి దగ్గర జ్యోత్స్న అని. అందరం 10th లో కంబైన్ స్టడీస్ చేసేటం. నైట్ మా మిద్ద పైన లైట్ పెట్టుకుని కానీ చదివిన దానికన్నా ఎక్కువ స్పిరిట్ గేమ్ ఆడేవాళ్ళు. ఈ క్వశ్చన్ వస్తుందా ఎగ్జామ్ లా, ఓ హోలీ స్పిరిట్ ప్లీజ్ కమ్. షటిల్ ఆడేవాళ్ళం, గోటీలు ఆడేవాళ్ళం. ఇవన్నీ పక్కన పెడితే స్పిరిట్ అయితే మేము మర్చిపోలేదు. సో అన్ని స్వీట్ మెమరీస్. చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ కలిస్తే. లేటుగా వచ్చినా కానీ ఆన్ ద వే నేను లైవ్ చూస్తూ వస్తున్నా. నేను వస్తున్నంతసేపే నాకు ఏడుపు వస్తుంది, నేను మిస్ అవుతున్నా అని. పాప నా ఫ్రెండ్ రోహిణి వాళ్ళందరూ మిస్ అవుతారు. వీలైతే మళ్ళీ ఒకసారి ప్లాన్ చేయండి. వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. దేవరకొండలోనే ఉంటాను. మా సార్ సివిల్ కాంట్రాక్ట్స్. ఆలంపల్లి నరసింహ మున్సిపల్ చైర్మన్ దేవరకొండ ఉన్నారు కదా, వాళ్ళ పెద్ద కోడలు. శ్రీపతిరావు సార్ ఉన్నారు. శ్రీపతిరావు సార్ సార్ మా ఇంటికి నేను చాలాసార్లు వచ్చాను మేడం మీటింగ్. మేడం తెలుస్తుంది. ప్రెస్ మీట్ ఉన్నప్పుడల్లా శ్రీపతిరావు సార్. మిగతా వాళ్ళందరూ ఇప్పుడే కలుస్తున్నా, చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పాస్ అయిపోతుంది. నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాను. నా మెయిన్ ఓన్లీ బిజినెస్ ఇంటీరియర్ డిజైనింగ్. సో హైదరాబాద్ కర్బంగట్లోనే ఉంటాను. ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటూ దిల్సుఖ్నగర్ ప్రగతి డిగ్రీ కాలేజ్లో 3 classes లెక్చరర్గా చెప్తున్నాను నేను, కంప్యూటర్ సబ్జెక్టు. సో నాకు 2 అమ్మాయిలు,
చాలా మంది మంచి పిల్లలకే అంటే మంచి వాళ్ళకే అమ్మాయిలు ఇస్తారని దేవుడు ఎప్పుడు చెప్తుంటాడు. అమాయకులకు సిన్సియర్ గా ఉన్న వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు ఇస్తారని దేవుడు చెప్పిండు. సో అది ఆ విషయంలో ప్రూవ్ అయింది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఏ సెషన్ రూల్ నెంబర్ 2? నేను కంట్రీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద చేస్తున్నాను. నాకు ఫ్రాంచైజీ ఉంది, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాను. ఇక్కడ రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ని కాల్లో తర్వాత కలవడం కూడా చాలా బాగుంది. సో టీచర్ని బాగా మిస్ అవుతున్నాము. టీచరు అందరినీ మా దాంట్లో ఇంటి పేర్లు పెట్టి బాగా పిలిచేవారు. బెంచి, కోడి, నక్క అట్లా పిలిచేవారు. థ్యాంక్ యూ సార్. నేను శారదా స్కూల్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ. నాకు ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుతున్నారు. పాప 10th క్లాస్ చదువుతున్నారు. ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. మా హస్బెండ్ శ్రీశైలం మేడం దగ్గర చేయండి. 3 members చిల్డ్రన్. BDS చేస్తున్నాను. పాప డిగ్రీ చేస్తున్నాను. బాబు సెకండ్ ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. శశికాంత్ నా పేరు శశికాంత్ సార్. సాఫ్ట్వేర్ స్టార్ట్ చేశాను. 12 years ముంబైలో ఉన్నాను. 3 కరోనా నుంచి లక్కీగా బ్యాక్ సైడ్. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. విప్రోలో వర్క్ చేస్తున్నాను. సైమల్టేనియస్లీ కన్స్ట్రక్షన్స్లో కూడా వర్క్ చేస్తున్నాను. హబ్స్ఫోర్డ్లో ఉంటాను. 2 పిల్లలు, బాబు పాప, 5th class అండ్ యూకేజీ. థ్యాంక్ యూ సార్. చాలా ఉన్నాయి, టైం లేదు. రాజేశ్వరి. నా పేరు రాజేశ్వరి. మాది నల్గొండ. నా హస్బెండ్ వేద పాఠశాలలో చదువుకున్నాడు. మంచి పొజిషన్లోనే ఉన్నాము మేము. శ్రీనాథ్. పిల్లలు నా పేరు దంతాల శ్రీనివాస్. యాక్చువల్లీ చేసిన తర్వాత శ్రీనివాస్ ఫార్మసీలో జాబ్ చేశాను. డిస్టెన్స్ ఎంఎస్సీ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాను. సో నా ఆరోగ్య అంటే వాళ్ళ సాగర్ ఇష్టం కాబట్టి నాకు కెమిస్ట్రీ అంటే ఇంపార్టెంట్ ఉంది చాలా. సో మామూలుగా అన్ని మార్క్స్ కానీ నాకు 88 మార్క్స్ సైన్స్లో వచ్చింది. సో ఫస్ట్ నుంచి నాకు రంగేశ్వరి సార్ చాలా ఇష్టం. నా పేరు శ్వేత. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. చిన్నగా ఉన్నప్పుడు నాకైతే గుర్తుంది ఏంటంటే రజనీకాంత్ సార్ మాకు ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు. ఎప్పుడు చదువుకునే వెళ్ళేదాన్ని. ఒకసారి మాత్రం చదువుకోకుండా వెళ్ళాను. పోయమ్స్ అయితే అడుగుతుంటే ఇంకా అప్పుడు మేమందరం ఫస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. ఎప్పుడు ఫస్ట్ బెంచ్ నుంచి అడిగేవారు సార్. ఇంకా సార్ ఇంకా మేమంతా ఫైట్ చేసాం. సార్ వెనక నుంచి అడగండి, వెనక నుంచి అడగండి అని చెప్పి, ఎందుకంటే దెబ్బలు తప్పించుకుందామని. సార్ వచ్చేవారికి ఇంకా ఎలాగోలాగా చదివేసుకొని చెప్పేశాము. ఎప్పుడు చూడు ఎట్లా అంటే ఇంకా దెబ్బలు ఎలా తప్పించుకోవాలి అన్నట్టుగా అనుకునేవాళ్ళము. సో ఇంకా నాకైతే ఒక డ్రీమ్ ఉండేది. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఉండేది. కానీ ఎప్పుడూ ఫస్ట్ బెంచే ఉండేదాన్ని. కొన్ని ఇంటర్లో అయినా అలా కూర్చుందాం అనుకున్నాను. లాస్ట్ బెంచ్లో కూర్చుంటే నన్ను ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి ముందు బెంచ్లో కూర్చోబెట్టారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా అలా డ్రీమ్ తీర్చుకోవాలనుకున్నాను. లాస్ట్ బెంచ్లో కూర్చుంటే మళ్ళీ ఫస్ట్ బెంచ్లోనే కూర్చోబెట్టారు. సో ఇప్పటికీ ఆ డ్రీమ్ అలాగే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు ఎన్ రవి. నేను తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ చేస్తున్నా. సారీ, లిమిటెడ్లో చేస్తున్నా. టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తున్నా. నా పిల్లలు వచ్చేసి మా బాబు. నాకు 2002లో మ్యారేజ్ అయింది. అదే మా బాబు ఎన్ఐటీలో చదువుతుండే, అస్సాం. పాప వచ్చేసి 2nd year అయిపోయింది. మెడిసిన్ కోసం ఆమె లాంగ్ టర్మ్ పంపించిన ఇక్కడ హైదరాబాద్లో చైతన్య కాలేజ్లో. అండ్ మరియు అందరికీ ఈ ముఖ్యంగా ఈ గెట్ టుగెదర్ జరగడానికి కారణం ఎవరంటే కల్పన. అందరూ రీయూనియన్గా అందరినీ మన టీచర్లని, సార్లని, శ్రీనాథ్, మళ్ళా శశికాంత్, పవనేందర్, ముఖ్యంగా పవనేందర్, వీళ్ళందరూ గెట్ టుగెదర్కి అందరు రీయూనియన్ అయ్యి మంచిగా అందరినీ ఒకటే దగ్గర చేర్చినందుకు అందరికి ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే ఇక నా కొండే సార్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు తెలుగులో ఎందుకంటే
నాకు యాక్చువల్లీ నేను ట్రైబల్ క్యాస్ట్ నుంచి వచ్చిన కాబట్టి నాకు అది నోరు తిరిగిన పద్యం అది జడివాన పద్యము అట్లనే కాంతి భూమి చెరుడు అని ఏదో పద్యం ఉండేది సార్ వచ్చి అదే అడిగేటోడు ఇంకా నానార్థాలు ప్రకృతి వికృతి అవన్నీ తెలుగులో చాలా ఉండేవి నెక్స్ట్ ఇంకో విషయం మన జానకిరామ్ సార్ వచ్చేసి ఆయన ఆల్సీలో టీ కప్స్ అని అప్పుడే చెప్పిండు ట్రిగ్నామెట్రీలో సైన్ టీటా కాస్ టీటా టెన్ టీటా కొసెక్కు సెక్కు ట్యాన్ అని 40 degrees వాళ్ళు ఎట్లా గుర్తించుకోవాలి వాళ్ళు 0 degrees ఎంత 1 degrees 30 degrees ఎంత 45 ఇట్లా ఫస్ట్ 1/, వస్తే రివర్స్ రమ్మంటాడు అట్లా ఆల్టీ సిల్వర్ కప్స్ అని ఒక ట్రిక్స్ చెప్తున్నాడు ట్రిగ్నామెట్రీ టేబుల్కి ట్రిగ్నామెట్రీ టేబుల్ మొత్తం చెప్పేటాడు అది విన్నాను ఇవన్నీ గుర్తున్న మెమరీస్ సో మీరందరూ సార్ వాళ్ళందరూ ఎక్కడున్న ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని పిల్లపాపతో మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ సైలెంట్ క్యాండిడేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను విప్రో అండ్ ఐ హ్యావ్ 2 kids, 1 boy and 1 girl. థ్యాంక్ యూ. ఇది నాగరాజు. నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ రీయూనియన్కి అందరికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. డాక్టరేట్ వర్క్ చదువుతున్నాను. నేను రీసెర్చ్ ఇన్ ట్రిపుల్ ఐటీ. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మాల్స్ అండ్ మల్టీప్లెక్స్ కన్స్ట్రక్షన్లో నా ఎక్స్పర్టైజ్. ఒక చిన్న విషయం గుర్తు చేద్దామని నేను 9th and 10th ఆదర్శలో చదివాను. 9th జాయినింగ్ రోజు అదే క్లాస్లో ఒక అమ్మాయి నల్గొండకి షిఫ్ట్ అవుతుంది. ఎవరో నా ముందున్న వాళ్ళు ఆ అమ్మాయి ఇంకో అమ్మాయికి అడ్రస్ చెప్తుంటే నేను ఒక పేపర్ మీద రాసుకొని నేను లెటర్ రాసి పంపించాను అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ ఎవరు వచ్చి రవిసార్కి కంప్లైంట్ చేశాడు, ఎవడో ఈ కొత్త చేయడం లవ్ లెటర్ రాసింది. సార్ నన్ను పిలిచి ఏంట్రా నువ్వు నా పేరు పెట్టుకుని నా పేరు చెడదో పెట్టాను అన్నాడు. సార్ ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. దాదాపు ఒక 100 peopleకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. వెరీ వెరీ గుడ్ పొజిషన్. దేవరకొండలో కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో ఎవ్రీబడి. శ్రీ ఆదర్శ విద్యాదాయిని 98-99 బ్యాచ్ ఈ ప్రోగ్రామ్కి అధ్యక్ష వహిస్తున్నటువంటి పవన్ గారికి, ప్రతిష్ట గారికి, అలాగే నాకు విద్య నేర్పిన మా గురువులకు, నాతోటి విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు వనోక్ హనుమనాయక్ అండి. మాది కొత్తపల్లి నేడుగు మండలము. నేను 6th క్లాస్ వరకు నేను జడ్పీ స్కూల్ పెద్దమునిగలో చదువుకున్నాను. నాకు పెద్దగా చదువు అవ్వకపోతే అప్పుడు ఉజ్జయిని ధర్మరావు గారి ఆదర్శ విద్యాలయంలో మా స్కూల్లో మనకు అడ్మిషన్ దొరికితే జాబ్ వచ్చినంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అయితే ఎప్పుడు మా మదర్ వాళ్ళు ఏమంటే ఎటుపోయిన విద్యాలయంలో పెడితేనే నాకు చదువు అవుతుంది అని చెప్పి అన్నారు. అప్పటికేమైందంటే మన స్కూల్లో జైన్ కావాలంటే 3 ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు, 3 సబ్జెక్టుల మీద ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఆ 3లో పాస్ అయితేనే అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు. నాకన్నా ముందు మా అన్న, మా బాబాయ్ కూడా వాళ్ళు ఎవరికి రాలేదు. వాళ్ళందరిపై ఇందిరా పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అయితే నేను అప్పుడే వచ్చాను. అప్పుడు మాది ఏంటంటే ట్రైబల్ నుంచి వచ్చాను కాబట్టి కనీసం నా కాళ్ళ చెప్పులు కూడా లేదు. ఆ టైంలో జస్ట్ షార్ట్ నిక్కర్ తోటి వచ్చినాను. కొండా సార్ ఉన్నారు. అప్పుడు కొండా సార్ నాకు అప్పుడు కొబ్బరి చెట్లు ఉండే అక్కడ కూర్చోబెట్టి నాకు ఒక పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టారు. నేను కొండా సార్కి ఒక్కడే రిక్వెస్ట్ చేసినాను, సార్ ఎటుపోయి నాకు సీట్ రావాలి, నన్ను ఇది రాకపోతే ఇక నన్ను చదువునియర్లు నన్ను ఎట్లా కాపీ చేస్తారు, ప్లీజ్ సార్ అన్న. అరే నువ్వు రాయరా దొంగ కడదా, నువ్వు రాయ ఫస్ట్ అని చెప్తా అన్నాడు. రాసినాక కొన్ని రాసిన తర్వాత సార్ ఓకే రా నువ్వు పాస్ రా అన్న. మా మొత్తానికి సీట్ దొరికింది కానీ నేను ఎంత చదివినా నాకు చదవకపోయింది సార్. నేను సార్లు అందరూ పుట్టిన సార్లే, అందరి దగ్గర నేను దెబ్బలు తిన్నా. ఇంకోటి నేను అల్లరి కూడా బాగా చేసేది. నేను బ్యాక్ బెంచ్లో కూర్చున్నామని. అప్పుడు పూర్ణ అయితే మన పూర్ణచంద్రుడు ఎప్పుడు నా బోర్డు నా నెంబర్ కంపల్సరీ ఉంది. నా పేరు లీడర్ ఉన్నప్పుడు ఆయన నా పేరు రాశాను. ఇంకా అట్లా ఎట్లా చదవకుండా లాస్ట్ నేను 10th ఇక్కడ పోయి నేను పాస్ అయినా సార్. నేను ఎట్లా పాస్ అయినా రాదు సార్ తెలుసు. పాస్ అయినా తర్వాత నాకు అనిపించింది సార్, అదే ఎంత చదువుతున్నా నాకు ఎప్పుడు 3 మార్కులు 5 మార్కులు వస్తుంది ఎందుకు, నేను రాస్తా కదా అంటే నేను ఎక్కడ మిస్ అవుతున్నా ఏం అవుతున్నా అంటే నాకు ఇంకా మ్యాథ్స్ అవ్వట్లేదు, ఇంగ్లీష్ అంటే భయం అని చెప్పి ఇంటర్మీడియట్లో సిఎస్ గ్రూప్ తీసుకున్నాను. సిఎస్ గ్రూప్ వెళ్ళేసరికి అంతకుముందు మన కాలేజీలో మన స్కూల్లో మళ్ళీ సార్ మనకు టీచింగ్ చేశారు.
అప్పుడు అక్కడ కామర్స్ సార్, వెంకటేశ్వర కాలేజ్లో కామర్స్. అబ్బా ఇది మనం సార్కు తోడున్నట్లే అనుకొని ఆడికి వెళ్ళిపోయాను సార్. కొంచెం అప్పుడు నేను స్పోర్ట్స్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. మన స్కూల్లో కూడా నేను కబడ్డీ ఖోఖో బాగా ఆడేవాడిని సార్. మీకు గుర్తుందో లేదో, కబడ్డీ డిస్ట్రిక్ట్ ప్లేయర్, కబడ్డీ ఖోఖో డిస్ట్రిక్ట్ ప్లేయర్ నేను. అప్పుడు కొంచెం స్పోర్ట్స్ పరంగా బాగుండేది. అప్పుడు చంద్రయ్య సార్ ఉండేవారు మాకు పీటీ మనకు అప్పుడు. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా అక్కడ కూడా స్పోర్ట్స్లో బాగా యాక్టివ్ ఉండేది. మళ్ళీ సార్ నాకు సపోర్ట్ చేసేది సార్. సార్ వల్ల నేను కామర్స్లో తీసుకెళ్ళిన కామర్స్ టాప్. ఇంకా నాకు ఇక్కడ స్టడీ ఆగలేదు నాకు వెలిగింది. కాలేజీలో మంచి మార్క్స్ వచ్చేది. ప్రిన్సిపాల్ ముత్యా సార్ ఉండేవారు. ఆయన నాకు కాపీలు పెన్నులన్నీ ఆయన సార్ ఇప్పించారు నాకు. నువ్వు బాగా చదువుతున్నావురా, నువ్వు ఇంకా మంచిగా పోవాలని. ఆ తర్వాత డిగ్రీ అయిపోయింది సార్. ఇంకా మా దాంట్లో ఎట్లుంటుంది రేపల్లో తొందరగా మ్యారేజ్ చేస్తారు. మా దాంట్లో ఉన్నది చిన్న అమ్మాయి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రవి ఇంకా నాకన్నా ముందే మ్యారేజ్ చేసుకున్నాను. అయితే నాకు 2003లో నాకు మ్యారేజ్ అయింది సార్. నాకు ఇద్దరు బాబులు. ఇంకా ఇద్దరు బాబుల తర్వాత నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేసిన సార్ అంటే నేను స్కూల్లో టీచింగ్ చేసిన విద్యావాలంటీ సార్. అక్కడ చేసుకుంటూ ఇక నేను ఇక్కడే ఉండిపోవాలా, నా పిల్లలు కూడా భవిష్యత్తు ఇట్లా అయిపోతుందేమో అనుకొని మళ్ళీ నేను 2004లో నాకు టూరిజంలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. టూరిజంలో ఎక్కడ నాకు పోస్టింగ్ ఫరాబాద్ వచ్చింది సార్. శ్రీశైలంలో చేశాను నేను టూరిజం. అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి. ఆ టైంలో నాకు అంతకుముందు తలసాని శ్రీనివాసరావు గారు ఉండే, ఆయన కొంచెం ఎంకరేజ్ ద్వారా నేను ఎగ్జామ్లో పాస్ అయినా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చింది. కానీ కొన్ని నక్సల్ ప్రభావం వల్ల నేను చేయలేకపోయినా మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక మళ్ళీ యుద్ధ వాళ్ళకి చేసినా కూడా మళ్ళీ ఎట్లా ఉందని హైదరాబాద్కి వచ్చేసిన సార్ పిల్లల కోసం. పిల్లల్ని నాలాగా తయారు చేయకుండా గట్టిగా చదివించిన సార్. ఇద్దరు ఐఐటి స్టూడెంట్స్. పెద్దబాబు ఐఐటి మద్రాస్ థర్డ్ ఇయర్, చిన్నబాబు ఐఐటి వారణాసి ఫస్ట్ ఇయర్. అది చదువుకున్నా. మళ్ళీ ఇట్లే ఉన్నాను నేను ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి పొలిటికల్కి వెళ్ళాను సార్ 2014లో. వెళ్తే ఒక 23 ఓట్స్తో ఓడిపోయారు. మళ్ళీ 2019లో మళ్ళీ ఎంపీటీసీ గెలిచి అదే మండలానికి ఎంపీ పోయినాం సార్. ఎంపీ పోయినాము నేడుగు మండలం సార్. న్యూ మండలం, కొత్త మండలం. ఫస్ట్ మొట్టమొదటి ఎంపీ నాయన నర్సురెడ్డి సార్. ఎంపీ పోయినాము. ప్రజెంట్ అయితే ఒక డైమండ్ గ్రీన్ సిటీస్ అనే కంపెనీ పెట్టి ఒక 6000 నుంచి 7000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తాం మా దగ్గర, రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రజెంట్ అట్టాగే ఉన్నాము. పిల్లలు చదువుకుంటున్నారు. థ్యాంక్ యూ. నా పేరు మాధవి, నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ శరత్ సాఫ్ట్వేర్. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్. పోలీస్ జాబ్ చేస్తారు. బాబు బీటెక్ ఫస్ట్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. గీతా పాస్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అసలు స్కూలింగ్ అయిపోతే ఇప్పటివరకు అసలు ఎవరిని కలవలేదు. ఫస్ట్ టైం అందరినీ చూస్తుంటే అసలు మనకు రావట్లేదు. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇది 14th ఇయర్. నిజంగా నేను చిన్నప్పుడు చేసిన అల్లరి ఇప్పుడు నాకు పిల్లలు చూస్తే నాకు కూడా అనిపిస్తుంది, మేము ఇంత అల్లరి చేసేవాళ్ళం, అసలు మమ్మల్ని ఎలా భరించేవాళ్ళు సారు అని. నిజంగా వెరీ గ్రేట్ జాబ్. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్. హైదరాబాద్లో ఉన్నాం. మా హస్బెండ్ అకౌంట్స్ మేనేజర్, జెన్పా కంపెనీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ జ్యువెలరీ వర్క్ చేస్తున్నారు. నాకు ఇద్దరు బాబులు. ఒక 10th, ఇప్పుడు చిన్న బాబు. ఈ లేడీస్ ఫస్ట్ టైం చిన్నోడు అనే తల నమస్కారం, నా పేరు స్వాతి. మా సార్ పేరు విష్ణువర్ధన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, పాప 8th క్లాస్. నేను మెయిన్ కొండేసారిని చూడడానికి వచ్చాను. నాకు ఒకటే గుర్తు, ఒకసారి రెండు నీ పాలకు 2 అర్థాలు చెప్పు అనేవాడు. చెప్తూ ఉంటేనే ఆ రూల్ గారు ఇంత పట్టుకొని కాళ్ళ మీదే కొట్టేవాడు. నాకు సార్ని చూద్దామని మెయిన్గా వచ్చాను. ఇంకా మ్యాథ్స్ సార్ నెత్తిన కొట్టిండు ఒకసారి. ఏదో రాసుకుంటే సార్ నెత్తిన కొట్టాడు, కేవీటీ సార్. 2 సార్లు మెయిన్ గుర్తు చేసుకుంటాను.
అసలు మేము ఇంట్లో కూడా చెప్పుకోకపోయేది ఈ విషయాలు ఏవి మా సార్లు ఇలా కొట్టారు మమ్మల్ని ఇలా తిట్టారు. కానీ ఇప్పుడు మాత్రము నేను నారాయణ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అసలు పిల్లల్ని ఇలా అనంగా నేను నెక్స్ట్ డే వాళ్ళని తీసుకొని వస్తాను. మా పిల్లలు కూడా ఇప్పుడు చెప్తూనే ఉంటుంది మా పాప, మా టీచర్ ఇలా అన్నది మమ్మల్ని, మా టీచర్ ఇలా తిట్టింది అని. మేము ఏనాడు ఇంతగానో కొట్టినా ఏడ్చుకుంటుండేదే కానీ ఏనాడు ఇంట్లో పట్టించుకోకపోయేది. కానీ ఇప్పుడు మాత్రం వెనకాలే వస్తూనే ఉన్నారు, క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా శ్రీపతిరావు సార్ గురించి కూడా, శ్రీపతిరావు సార్ అయితే ఇక 6th 7th క్లాస్లో సార్ సోషల్ చెప్తుండేది, నెక్స్ట్ డేనే క్వశ్చన్స్ అడుగుతుండేది. నేను ఎంత చదువుకొని వచ్చినా కూడా నాకు అవి గుర్తుండదు. సార్ విచిత్రంగా కూడా కొట్టేవాడు కొంచెం. థ్యాంక్ యూ అందరికీ. లక్ష్మీ ప్రసన్న, జి లక్ష్మీ ప్రసన్న, జంపాల లక్ష్మీ ప్రసన్న, జానకిరామన్ సార్ అన్నప్పుడు జంపాలని పిలిచేవారు. ఆ సార్కి భయపడి సార్ రాగానే నన్నే క్వశ్చన్ అడుగుతాడు మ్యాథ్స్లో అని ఫస్ట్ ఆ సార్ బుక్ ఓపెన్ చేసి చదువుకొని ప్రిపేర్డ్గా ఉండేది. మళ్ళీ ఎవరైనా కామెంట్ చేశాడు, నన్ను వేపుతాడు, నన్ను అడుగుతాడు అని భయంతో ఉండేది. అలా సార్ నన్ను నాకు కంటిన్యూస్గా గుర్తు చేసేవారంటే జానకిరామన్ సార్. తర్వాత వెంకటేశ్వర సార్ మ్యాథ్స్ అయితే చాలా మంచిగా చెప్పారు. నాకు అప్పటి వరకు మ్యాథ్స్ అంటే భయము. స్టెప్ బై స్టెప్ సార్ చెప్పారు కదా, స్టెప్ బై స్టెప్ అని నా లైఫ్లో కూడా స్టెప్ బై స్టెప్గా ఫాలో అవుతున్నాను సార్. వెనెవర్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను, నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓహో టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇలా ఉంటుంది, పిల్లలకి ఇలా నేర్పాలి, కొట్టడము అరవడం అనేది అది కామన్, దేనికి వాళ్ళని అలర్ట్ చేయడానికి సబ్జెక్ట్లో అనేది నేను అప్పుడు రియలైజ్ అయ్యాను సార్. అప్పుడు మీరు అందరు కూడా వచ్చేవారు. మా బాబుకి చెప్తుంటే కూడా సబ్జెక్టు హిందీ, ఇంగ్లీష్, తెలుగు మీరు అందరూ ఇట్లా నా మైండ్లో తిరుగుతుండేవాళ్ళు. ఈసారి ప్రతి టీచర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇక్కడ. ఆదర్శ విద్యాదాయనిలో ప్రతి టీచర్, ఎవ్రీ టీచర్ మన స్పెషాలిటీ ఈజ్ దేర్. సో నాకు అది నేను అడిక్ట్ చేసుకున్నాను. అదే ప్రతి ఏదైనా చెప్పినా కూడా మీరందరూ గుర్తొచ్చేవాళ్ళు. పీటీ సార్ అయినా, ఇంగ్లీష్ సార్, రజనీకాంత్ సార్ అయినా, అంటే సబ్జెక్ట్ నేమ్స్ మెయిన్గా ఉండేది మైండ్లో. రజనీకాంత్ సారు, ఈ వెంకటేశ్వర సారు, జానకిరామ్ గారు ఎకనామెట్రీ చెప్పేవారు, మ్యాథ్ చెప్పేవారు, ఇలా గుర్తుండేవాళ్ళు. సో అలా నా లైఫ్లో చాలా ఎఫెక్టివ్గా ఉండేది సార్. ఇంకొకటి ఈ సబ్జెక్ట్స్ మీద, తర్వాత ఒక ప్రొఫెషనలిజంగా ఉండాలి, ఎలా పిల్లల్ని ఎలా దగ్గర తీసుకోవాలి, ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడ నుంచి ఈ ఫండమెంటల్ నుంచే నాకు వచ్చింది. సో అది నేను వాళ్ళకి అప్లై చేస్తున్నాను. అక్కడ నేను సక్సెస్ఫుల్ అయ్యాను. మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాము అనేది మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే ఎప్పుడైతే స్టూడెంట్ కాల్ చేసి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇలా ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నానని మళ్ళీ మనకి గుర్తు చేసుకుని చెప్పినప్పుడు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకు డబ్బుతోటి రాదు. వాళ్ళు చెప్పిన మేడం మీరు ఇలా చెప్పారు కదా, నేను ఇలా వెళ్ళాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీరు గుర్తొస్తున్నారు ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అని అంటారు కదా సార్. అప్పుడు నేను సేమ్ అదే ఫీలింగ్. నాకు స్టూడెంట్కి బీటెక్లో స్టూడెంట్కి 3 years డిఫరెన్స్. నేను అప్పుడే 21 బీటెక్ కంప్లీట్ అయిపోయింది, 23లో జాయిన్ అయ్యాను సార్. నా ఏజ్ 23 ఉన్నప్పుడు. అబ్బాయి 2nd year 3rd year నేను చెప్పింది సబ్జెక్ట్స్ కూడా న్యూ సబ్జెక్ట్స్. సో అప్పుడు చెప్పినప్పుడు తర్వాత ఒక మళ్ళీ 6 years బ్యాక్ ఆ అబ్బాయి నాకు ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యారు. మళ్ళీ ఒక 2-3 మెంబర్స్ సబ్జెక్ట్స్ వాళ్ళ పిల్లలు కాంటాక్ట్ అయిన తర్వాత నాకు చెప్తున్నారు, మేడం మీరు ఈ బిఎల్ఎస్ఏ చెప్పారు కదా, ఈ సబ్జెక్ట్ ఇలా చెప్పారు కదా, నేను ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ టీచింగ్ ఫీల్డ్లో అమౌంట్ కాదు, మెయిన్గా ఫీలింగ్ అనేది, పిల్లల్ని ఎలా ప్రౌడ్గా డెవలప్ చేస్తున్నాం అనేది ఈ కెరీర్లో ఉందని నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అదే కెరీర్లో ప్రొసీడ్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. మీ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇలా పిల్లలు ప్రతి డే మోటివేట్ చేస్తూ ఉంటాను. వాళ్ళ పాత అనేది టర్న్ చేయకుండా కరెక్ట్ పాత్రలోకి వెళ్ళాలని నేను ప్రతి డే ప్రతి క్లాస్ మోటివేట్ చేసుకొని క్లాసెస్ రన్ చేసుకుంటాను సార్. సత్య సత్యనే కేజీబీ స్కూల్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నా. నాకు ఒక పాప బాబు. మా సార్ సెల్ షాప్. అందరికీ నమస్కారం సార్. మేడం వాళ్ళు నమస్కారం మేడం. మా ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. మేము సూర్యాపేటలో ఉంటాము. మా సార్ గవర్నమెంట్ టీచర్, పాప
NIT రాయపూర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్. బాబు 6th క్లాస్. మేము హౌస్ వైఫ్. అశ్విని యాక్చువల్గా వాళ్ళు ఇంటి ఎదురుగా కొంచెం దూరంలో కనిపించేవాళ్ళు. మేము ఏమన్నా కోతి పనులు చేస్తే క్లాస్లోకి వచ్చి గేట్ ఎందుకు ఎక్కావమ్మా, ఏం చేసుకున్నావు గేట్ పైన నిల్చొని. ఒకసారి మా రిలేటివ్స్ వస్తే కూడా పోలీసులు వచ్చారు. మా మామయ్య పోలీసులో ఉన్నారు. ఏంటమ్మా పోలీసులు అంతా గ్యాదర్ చేసావు ఏం చేయడానికి అని అడిగారు. సార్ ఎప్పుడు అదే క్లాస్లో మమ్మల్ని చూసి ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేసేవాళ్ళు. ఇప్పుడు థ్యాంక్ యూ. రాఘవేందర్ అశ్విని అమ్మాయి. రాఘవేందర్. నేను 9th వరకే ఆదర్శలో చదివిన. 10th హాస్టల్ కోసం అని చెప్పేసి విద్యామందిరికి వెళ్ళి ఉంటుంది. సో చాలా సైలెంట్ ఉండేవాడిని కాబట్టి ఎక్కువ మంది టీచర్స్ కూడా దాన్ని గుర్తుపెట్టకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. అయితే నేను ఇప్పుడు IT ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. 2 బాబులు. ఇప్పుడు 8th, చిన్నోడు 5th. ఇక్కడే కర్నూలులో ఉంటున్నాను. అప్పట్లో నాకు బాగా గుర్తున్న ఒక విషయం ఏంటంటే మెట్ల కింద 8th క్లాస్ ఉండేది మాకు క్లాస్ సెక్షన్. కొండే సారు క్వశ్చన్స్ అడిగిన అంటే చెప్పిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకునేది. అందరిని ఒకటేసారి మెట్ల కింద తీసుకుపోయి దొంగగాడిది తీసుకుపోయి గుమ్మ కుదుతా థ్యాంక్ యూ. బిఫోర్ మ్యారేజ్ దేవకొండనే, ఆఫ్టర్ మ్యారేజ్ దేవకొండనే. మళ్ళీ స్టార్ట్ ఫస్ట్ నుంచి. Myself Kasimbi, I am working as a private teacher in SBR school, దేవరకొండ. నేను కాసింబి కంటే జాంగీర్ వాళ్ళ కూతురు అంటే నేను అందరూ గుర్తుపడతారు. స్పెషల్ థ్యాంక్స్ టు సార్, ఎందుకంటే నాకు స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఫ్రీగా సార్ వాళ్ళ సపోర్ట్ వల్ల జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ వాళ్ళకి. సార్ మనమందరం ఇక్కడ ఎక్కువ కొండయ్య సార్నే గుర్తు చేసుకుంటున్నాం. లక్ష్మణాచారి, నేను జియో డిస్ట్రిక్ట్ అన్నమపల్లిలో చేస్తున్నాను. 2 పాపలు 7th. ఏం చెప్పినావురా? presently working in TCS. నర్సింగ్ ప్రకాష్ ఇద్దరు. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగ్. నేను ట్రైబల్ డిపార్ట్మెంట్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు. బాబు బీటెక్ సెకండ్ ఇయర్, మొదటి అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, రెండో అమ్మాయి 10th క్లాస్. అందరికీ రీసెర్చ్ ప్రొఫైల్ జాబ్ చేస్తున్నాను. నాకు 2 పాపలు 1 బాబు. నేను అస్సాపురం. వినయ్ కుమార్. నేను కోటంపల్లి బ్యాంక్ తుర్కెన్గార్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 1 బాబు 1 పాప. బాబు 5th క్లాస్, పాప 2nd క్లాస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా ఇంటి ముందు నుంచి మీరు అందరూ వెళ్తారు. నేను 2 years యూకేలో ఉంటాను. రీసెంట్గా వచ్చాను. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను ప్రజెంట్. గ్రూప్లో ఉండి సాగుతుంది నేనే రోజు. ఈవెంట్ వచ్చాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. నా పేరు బి సురేష్, 10th క్లాస్ బి సెక్షన్. నాకు తెలిసి మొత్తం ఈ బ్యాచ్ ఒక్కరు ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్ 2 సెక్షన్లో ఉన్నారు. అప్ టు 7th క్లాస్ బి సెక్షన్, 8th and 9th క్లాస్ మంది స్కూల్ రావడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ అక్కడ చేంజ్ అయ్యారు. సో ఈక్వల్ స్టూడెంట్ గురించి ఏ సెక్షన్లో చేంజ్ అయ్యారు. 8th, 9th అక్కడ మళ్ళీ 10th బ్యాక్ టు సేమ్ బి సెక్షన్. ప్రజెంట్ నేను ఇప్పుడు యాజ్ ఏ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్గా కేర్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 1 పాప 1 బాబు. బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, పాప 2nd క్లాస్. ఇట్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ రేడియాలజీ, క్యాథ్ ల్యాబ్ అండ్ ద ఓటీ. ఈ 3 డిపార్ట్మెంట్ సైదులు. హాయ్, నా పేరు
క్వాలిఫై అయ్యాను. ఇది అనంతపురంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సివిల్ ఆఫీస్ ఉంది, గచ్చిబౌలి కూడా ఒక బ్రాంచ్ ఉంది. నాకు పాప బాబు 6th క్లాస్, పాప 1st క్లాస్. ఇద్దరు బాబులు, బాబు ఫస్ట్ ఇయర్ చదువుతాడు, రెండో బాబు చదువుతాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను కేపీ మండలంలో. నేను వ్యవసాయం కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి బాగా దాంట్లో కూడా ఇంప్రూవ్ కావాలని చూస్తున్నాను. ప్లీజ్ సైలెన్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు దేవరకొండలో రష్యన్ స్కూల్లో చదివాను. దాని తర్వాత మా ఫాదర్ బ్యాంక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి ఆయన నల్గొండ ట్రాన్స్ఫర్ అయింది. నేను 9th 10th నల్గొండ చదివాను. నేను ప్రస్తుతం ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. ఆదర్శ గురించి చెప్పాలంటే జనరల్గా ఒక 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఒక మంచి ఫౌండేషన్ ఉంటుంది. సో ఆ ఫౌండేషన్ అనేది నాకు 5th, 6th, 7th, 8th నాకు మంచి ఫౌండేషన్ ఇచ్చింది. ఆ ఫౌండేషన్ అనేది నిజంగా ఇప్పుడు కూడా కెరీర్లో, ప్రొఫెషన్లో కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా 5th క్లాస్ అయిన తర్వాత 6th నాకు నవోదయ వచ్చినప్పుడు నేను ఒక 2 months బయటికి వెళ్ళాను. కానీ సార్ నా పేరు తీసేయలేదు. అప్పుడు 2 monthsలో నేను హోమ్ సిక్ ఫీల్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చినాను. ఆ రిజిస్టర్ నా పేరు అలానే ఉంది. వన్ డే ఒకరోజు విక్రమ్ పిలిచినప్పుడు ప్రజెంట్ మేడం అని చెప్పినప్పుడు అందరూ షాక్ తిన్నారు. సో నా పేరు టర్మినేట్ చేయకుండా అలానే మళ్ళీ ఆదర్శ స్కూల్లో కంటిన్యూ అయ్యాను. థ్యాంక్ యూ. తర్వాత ఒక ఇన్సిడెంట్ అంటే అప్పుడు ఆదర్శ స్కూల్లో పిల్లలకు ఏ విధంగా అర్థమవుతుంది, ఒక చిన్న విషయాలు ఏ విధంగా అర్థమవుతుంది. కొండేసారి ఒకసారి శాండ్విచ్ అనే పదం వచ్చింది. అప్పుడు అందరూ కూడా హైదరాబాద్లో కానీ సిటీస్లో కానీ ఎవరు పెరగలేదు కాబట్టి శాండ్విచ్ అనే పదం తెలియదు. అప్పుడు మాకు అర్థం కావడం కోసం కొండేసారి చెప్పారు, కానీ 2 రొట్టెల మధ్యలో పచ్చడి పెట్టుకొని తింటారా అని చెప్పారు. అది ప్రతిసారి శాండ్విచ్ కానీ బర్గర్ కానీ చూస్తే నాకు ప్రతిరోజు అదృష్టం. మా పిల్లలకు కూడా మా మిస్సెస్కి, మా మదర్ కూడా ఇప్పుడు 2 రొట్టెల మధ్యలో పచ్చడి పెట్టుకొని తింటుంది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనిపిస్తుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. బాబురావు, లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు బాబురావు పిన్యాల. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివినాను. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా జెన్పాక్ట్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి శ్రీపతిరావు సార్ వాళ్ళ మేడం కూడా కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు 6th క్లాస్ అండ్ పాప యూకేజీ. రీసెంట్ 2 years బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫాదర్ యాక్సిడెంటల్గా పాస్డ్ అయ్యి, సో అందుకని అగ్రికల్చర్ కూడా నేనే టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ప్యారలల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అగ్రికల్చర్ కూడా చేస్తున్నాను విలేజ్. అండ్ కమింగ్ టు ద మెమోరీస్, ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తుంటే మన చదువుకున్న రోజులు పక్కన పెట్టుకుంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, మన పిల్లలకి రోజు హోంవర్క్ చేపిస్తుంటే వాళ్ళ వే ఆఫ్ టీచింగ్, వాళ్ళు నేర్పించే డిసిప్లిన్ ఎలా ఉంటుందో మనం ఎలా పెరిగినామో అర్థమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉంటారంటే, మనం టీచర్స్కి ఎదురు మాట్లాడాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడు సెకండ్ సాటర్డే స్కూల్ ఇవ్వలేదని మండే రోజు మా పిల్లలు స్ట్రైక్ చేస్తున్నారు. ఒకరోజు ప్రిన్సిపాల్ వీక్లీ ఒక కంప్లైంట్ వస్తుంది, ఏంటి సార్ పిల్లలు ఇట్లా అని చెప్పేసి. నేను చెప్తుంటాను, పనిష్మెంట్ ఇవ్వండి. ఇంతవరకు చెప్పారు కదా, మన కొండే సార్ ఎలా పనిష్మెంట్ చేసేది, రజనీకాంత్ సార్ ఎలా పని చేసేవారు, మన సీన్ సార్ ఎలా పనిష్ చేసేవారు, రవి సార్ ఎలా పని. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు పనిష్మెంట్ అనేది లేదు. నేను స్పెషల్గా మన పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక స్టిక్ తీసుకొని వెళ్ళాను. మేడం దీంతో మీరు పనిష్ చేయండి అంటే, లేదు సార్ మీకు కావాలంటే మీరు స్కూల్ మార్చుకోండి కానీ మీరు పనిష్ చేయలేమని చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి హోంవర్క్ చెప్పుకుంటే మాకు తెలుస్తుంటుంది. సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఎలాగో లైఫ్ అంతా దాని మీదనే, కాకపోతే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయరు స్కూల్స్లో. ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్ ఎస్పెషల్గా చైతన్య, నారాయణ, డిఫరెంట్ స్కూల్స్లో అవి చూస్తుంటే, కళావతి మేడం గారు అడవి జంతువుల ఆవేదన అని చెప్పేసి 6th క్లాస్ 7th క్లాస్ చెప్తుంటే ఇప్పటికే గుర్తుంటుంది. కొండే సార్ గురించి చెప్పారు, మమ్మల్ని ఈ విధంగా పని చేసేవారని చెప్పేసి. కానీ వారి వే ఆఫ్ హాస్యాస్పదంగా టీచ్ చేసినటువంటి బారిస్టర్ పార్వతీశం అని ఒక లెసన్ ఉంది, సాకు బేకు అని.
తాను ట్రైన్ ఎక్కి బారిస్టర్ చదవడానికి వెళ్ళే వే ఎలా ఉంటుందో అది ఎక్స్ప్లెనేషన్, అది ఫెంటాస్టిక్. ఇంగ్లీష్ విషయంలో ద కింగ్ అండ్ ద టామరిన్ డ్రమ్, మూన్ స్టోన్ అండ్ డక్ సూట్, చిప్కో, ఇవన్నీ ఇప్పటికీ గుర్తుంటాయి. ఇప్పటికి 25-26 ఇయర్స్ బ్యాక్ ఆఫ్టర్ దట్ ఏజ్ జరిగిన ఇంటర్మీడియట్ ఇవన్నీ ఇవేవి గుర్తులేవు. కానీ 10th వరకు మాత్రం డెడికేటెడ్గా ఈరోజు ఇది చదువుకొని పోవాలి, చదువుకొని పోకపోతే ఏం జరుగుతుందో ఇంతవరకు మీరు చెప్పు. పైనుంచి కాదు, కింద నుంచి ఇక్కడి నుంచి కొడతారు, గోడ కుర్చీ చేయించడం, వంగ పెట్టడం, వెండలు పెట్టడం, డిఫరెంట్ ఆ పనిష్మెంట్ల వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి, ఎక్కడో పొలాల మీద వరాల గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళే మేము అత్యున్నత స్థాయి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ 7th ర్యాంక్ ఓన్ చేసుకొని ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా అంటే మీరు ఇచ్చినటువంటి ఫౌండేషన్, మీరు ఇచ్చినటువంటి విలువలతో కూడిన డిసిప్లిన్తో కూడినటువంటి విద్య ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిందని నమ్ముతుంటాం. అంత మంచి విద్యని అందించినటువంటి మీకు పేరు పేరున మీ పాదాలకు నమస్కరిస్తాం. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ్. నేను స్పెక్ట్రాలో అకౌంటెంట్ చేస్తాను. ఇదే పాప. అందరికీ రీయూనియన్ శుభాకాంక్షలు అండి. అసలు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తారని నేను అనుకోలేదు. ఇంతమంది కూడా అటెండ్ అవుతారని నేను అనుకోను. ఏదో వాళ్ళు కష్టపడతారు, ఏదో అనేది ఉంటుంది. వాస్తవానికి నేను నా ఫౌండేషన్ 1 to 7th వరకు ఆదర్శ స్కూల్స్, తర్వాత మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అటెండ్ ఉంటే మిరాడ ట్రాన్స్ఫర్ అయితే మిరాడ పోయి మిరాడ పబ్లిక్ స్కూల్. ఆ రోజుల్లో జాకబ్ సార్ కావచ్చు, సుహా టీచర్ కావచ్చు, చక్రపాణి సార్ గారు, ధర్మరావు సార్ గారు, అసలు ఒక వైబ్రేషన్, వాళ్ళు వస్తుర్రు అంటే స్కూల్లో వైబ్రేషన్ ఖచ్చితంగా అలర్ట్, బీ అలర్ట్ కావాలి అంతరం. లేకపోతే టీచర్లు తిడతారు, టీచర్ వచ్చి మమ్మల్ని కొడుతుంది. ఈ సిస్టమ్ ఉండే అంత సిస్టంలో ఇప్పుడు నేను జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాండి. అసలు ఆ రజనీకాంత్ సార్ మాకు వాస్తవానికి మా గురువు గారు అండ్ ఇప్పుడున్న టీంలో మెంబరు. అసలు మేము భయపడ్డ భయము కనీసం మా పిల్లల్ని, మేము మా పాఠాలు చెప్పే పిల్లల్ని వింటుంటే అసలు వీళ్ళకి ఎందుకు చదువు చెప్పాలరా మనము అనే పరిస్థితి ఉందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అసలు ఎంత ఘోరం అంటే వారికి చదువు రాకపోగా వాడు మనల్ని కామెంట్ చేస్తాడు. అసలు వాళ్ళ వాయిస్ పక్కన మనం వింటుంటే వీడికా మనం చదువు చెప్పేది అనిపిస్తుంది. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నది సార్ ఇప్పుడు. వాస్తవానికి మీరు అదృష్టవంతులు సార్, మీ లైఫ్లో మేము చాలా అదృష్టవంతులం సార్. ఇంకా చాలా రోజులు మీరు ఆరోగ్యాలతో ఉండాలి. మా ఫ్రెండ్షిప్ కూడా ఇలాగే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఇంత మంచి ఫ్రెండ్షిప్ను ఆదర్శ స్కూల్ నుంచి మేము పొందినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా భార్యనేమో టీచర్ అండి, నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. నా పేరు ప్రత్యూష, నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ ఉమాపతి, తను హెచ్ఎస్బిసిలో వర్క్ చేశారు. ఒక పాప 7th క్లాస్. థ్యాంక్ యూ. టైం స్టాప్ ఆపేయండి, టైం కదలొద్ది, అక్కడే అయిపోవాలి. చలో. నా పేరు పూర్ణచందర్, అందరికీ తెలుసు. 10th తర్వాత నాకు తెలిసి నేను ఒక్కడే పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళి అనుకుంటా. నేను ఒక్కడే పాలిటెక్నిక్ మెకానికల్ చదివినా, మిగతా వాళ్ళందరూ ఇంటర్ అని చదువుకున్నారు. పాలిటెక్నిక్ మెకానికల్ అయిపోయినాక మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల జాబ్ చేయాల్సి వచ్చింది. కాకపోతే పాలిటెక్నిక్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండే. 10th వరకు ఎంత మంది చదివినామో పాలిటెక్నిక్ పోయినాక మ్యాథ్స్ లెక్చరర్ లేడు, చెప్పేటోళ్ళు లేడు. సీన్ కట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఫెయిల్. 10th క్లాస్లో జానకిరావు సారు, తర్వాత కేవీటీ సార్ చెప్పిన నాలెడ్జ్ తోటి మళ్ళీ ఆ పాత రివైండ్ చేసుకొని ఓన్లీ ట్రిగ్నామెట్రీ మాత్రమే ప్రిపేర్ అయ్యి పాస్ మార్కులతోటి బయటపడ్డా. మళ్ళీ తర్వాత మ్యాథ్స్ లేదు, దేవుడు తనం పెట్టుకున్నా. అంటే అంత టెక్నికల్ సబ్జెక్ట్సే ఉన్నాయి. దాని తర్వాత జాబు మెకానికల్ కోర్స్ సైడ్ జాబ్ చేస్తున్నా. తర్వాత ఢిల్లీ మెట్రోలో జాబ్ చేసిన, ఢిల్లీలో చేసిన, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణే, అన్ని స్టేట్స్ తిరిగినా. ప్రజెంట్ మెకానికల్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నా. 20 years ఎక్స్పీరియన్స్ అయిపోయింది. తర్వాత నాకు మ్యారేజ్, వైఫ్ హౌస్ వైఫ్,
తర్వాత స్టాపర్ పనిచేయాలని చెప్పిన ఆల్రెడీ. తర్వాత బాబు 7th క్లాస్, పాప 1st క్లాస్. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇది ప్రొఫెషనల్ వచ్చేసి. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ నాకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ట్రావెలింగ్ బాగా చేస్తా. అంటే నాకు బుల్లెట్ అనే వెహికల్ నాకు చాలా క్రేజ్ అనమాట. నేను సంపాదించుకున్న ఫస్ట్ వెహికల్ అది కష్టపడి. తర్వాత ఆ బండి వేసుకొని తిరగడం మొదలుపెట్టిన. అలా తిరుగుతూనే ఉన్నా. సో దాని మీద ఒక ట్రావెల్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. అది ప్యాషన్ సైడ్. అపార్ట్ ఫ్రమ్ నా లైఫ్ వదిలేస్తే టీచర్స్ దగ్గరికి వచ్చినప్పుడు టీవీ రావు సార్ మాకు చాలా ఫుల్ క్లోజ్. చిన్నప్పుడు మేమందరము అప్సరా టాకీస్ దగ్గర ఉండేది. ఈ ఏ సెక్షన్ బ్యాచ్ అంతా అప్సరా టాకీస్ దగ్గర వచ్చేవాళ్ళు అనమాట. మామ ఒక 2 minutes టైం కావాలి, ఏమనుకోకండి. ఏ సెక్షన్ వాళ్ళందరూ అప్సరా టాకీస్ దగ్గర మాత్రమే ఉండేటోళ్ళు అనమాట. అప్ టు 5th క్లాస్ వరకు. తర్వాత ధర్మారావు సారు మన కొత్త స్కూల్ పెట్టినాక ఈ బ్యాచ్ అందరిని అక్కడ తీసుకొచ్చారు. అక్కడ రామరెడ్డి సార్ మ్యాథ్స్ అందరికి మెయిన్ గురు, సైన్స్ టీవీ రావు సారు, తర్వాత చక్రపాణి సార్ అంటే ఇంకా మాకు ఆది గురువు అనమాట. మాకు శిశు క్లాస్ నుంచి వాళ్ళు నేర్పించి మమ్మల్ని అసలు డిసిప్లిన్ నేర్పించింది అంటేనే ఇంకా చక్రపాణి సార్ నుంచే. ఎప్పుడైతే బేసిక్స్లో డిసిప్లిన్ నేర్చుకున్నామో అది ఇప్పుడు స్టిల్ ఈ ఏజ్ వరకు కూడా అదే మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. అలాంటి డిసిప్లిన్ మన అందరి దాంట్లో ఉంది. నా ఒక్కరనే కాదు, ఈ క్లాసు ఎవరైతే 98, 99 బ్యాచ్ అలాగే ఉన్నారు. తర్వాత ధర్మారావు సార్ చనిపోయినప్పుడు మా ఇల్లు అక్కడే. సార్కి అంతిమ కార్యక్రమాలు ఎత్తున్నప్పుడు అప్పటికి ఏం తెలియదు అసలు. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే జన ప్రవాహం అలా వస్తుందన్నమాట. ఎంతమంది వచ్చారంటే ఆల్మోస్ట్ దేవరకొండ వచ్చి అంత మంచి వ్యక్తి ఆయన. స్వాతంత్ర సమరయోధులు. అలాంటివి గుర్తుండే. స్కూల్ లైఫ్లో ఒకటి చిన్న ఇన్సిడెంట్ చెప్తా, ఎక్కువ ఏం చెప్పాను. టీవీ రావు సారు క్లాసులో అన్నీ కూడా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పేసి జోక్స్ లాగా చెప్తుండే అనమాట. అట్లనే ఒక క్లాస్లో హృదయము డాష్ ఆకారం, హృదయం ఏ ఆకారం ఉంటుంది ఇప్పుడు గుర్తులేదు. అది ఆయన సార్ చెప్పినది మాత్రమే గుర్తుండేది. హృదయము ఒక ఆకారంలో ఉంటుందని చెప్పిండు. అది గుర్తుండారా మీకు? ఈజీ గుర్తుండడం కోసము ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి అంటే చెప్పిండు. లవ్ సింబల్ ఆకారంలో ఉంటుంది అన్నాడు సార్. మనకేమో అది మాత్రమే ఎక్కింది మైండ్లోకి. తర్వాత ఎగ్జామ్ ఇచ్చిండు సేమ్ ఇదే. మన యూనిట్ టెస్ట్లో పోయినప్పుడు హృదయము డాష్ ఆకారంలో ఉంటుందంటే అది గుర్తొస్తలేదు. ఎంత ట్రై చేసినా వస్తలేదు. లాస్ట్కి ఇచ్చేయాలి. మనమేమో అన్ని బిట్లు ఫిల్ చేస్తాం కదా, వదిలే రకం కాదు. ఇక లాస్ట్కి ఏమన్నా కానీ లవ్ సింబల్ అని రాసిన. అయితే సార్ ఏం చేసిండు, చూసిండు, టీచర్లకు అందరూ చెప్పిండు, ఈ దొంగ కొడుకు నేను జోక్ గుర్తుపెట్టుకోమని చెప్తే వీడు ఎగ్జామ్లన్నీ రాసిండని చెప్పి. అప్పటికి మనకేమో హాలిడేస్, దసరా హాలిడేస్ ఇచ్చారు. వచ్చినాక పిలిచిండు ఇక క్లాస్లో. మామూలుగా బ్యాగ్ వదలలేదు, రేంజ్ బ్యాగ్ అన్నమాట. ఇదొకటి మంచి ఇన్సిడెంట్. తర్వాత మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు రజనీకాంత్ సార్, మల్లయ్య సార్ మేమందరం కలిసి మన మంగుళాల వాళ్ళ ఊరికి సరదాగా అట్లా ట్రిప్ లాగా వెళ్ళినాం. వాళ్ళ ఊరు వచ్చేసి రేకులాగడ్డ అని మొత్తం ఫారెస్ట్ ఏరియా. అసలు ట్రావెలింగ్ చేయడానికి ఏం లేదు. కొండలు గుట్టలు ఎక్కేసి వెళ్ళిపోవాలి. సార్ వాళ్ళు మళ్ళీ మేమందరం కలిసి ఒక 10 మంది, శశి, నేను, మా రవికాంత్ గారు అనమాట ఇనిషియేటివ్ చేసి ఒకటే నిమిషం అయిపోతుంది. అట్లా 9th క్లాస్లో వెళ్ళాము. అది కూడా మైండ్కి బాగా ఎక్కింది. సో ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ ఇయర్ ఎండ్లో వెళ్తూ ఉంటాము. నేను శశికాంత్, తర్వాత రాజేందర్, సురేష్ ఇప్పటికి 2 ట్రెక్స్ చేసినాం ఎవ్రీ ఇయర్ కూడా ప్లాన్ ఉంది. యాక్చువల్గా మీ అందరినీ కలవడం కోసమే ఈ మంత్లో ఒక లాంగ్ రైడ్ ఉంటే వెళ్ళలేదు. మిమ్మల్ని అందరినీ కలుసామని. చలో అందరం కలిసి చాలా హ్యాపీ. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఓకే ఈ గెట్ టుగెదర్ అసలు యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే 2-3 నెలల నుంచి డిస్కషన్ నడుస్తుంది. వినాయక చవితి ముందు నుంచి. కాబట్టి మనకు పండుగలు ఉంటాయి, సెట్ కావాలని చెప్పేసి అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే మధ్యలో ఆగిపోయింది. తర్వాత మళ్ళీ శ్రీనాథ్ గారే గుర్తు చేసి అరే ఏమైంది మన గెట్ టుగెదర్ అని వాడే బాగా గుర్తు చేసిండు. తర్వాత ఎండ్రవి, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కల్పనకి లేడీస్ కూడా
ఎవరు ఎట్లా ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారంటే ఒక ఓన్లీ 14 మెంబర్స్ ఉండే. సమయం కేటాయించిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇట్టి కార్యక్రమానికి మేము ఉన్నాం అని తమ వంతు సహాయాన్ని అడగకుండానే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రోగ్రామ్ అంతా సాఫీగా జరిగేలా వేరే దేశాల్లో ఉన్న మిత్రులందరికీ ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు,
కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడెక్కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలు